హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమణి వ్లాగ్స్. ఈరోజైతే సండే స్పెషల్ అండి, చికెన్ విత్ పలావ్ అండి. చికెన్ పలావ్ అండి ఈరోజు మా ఇంట్లో. మీరైతే ఏం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. చికెన్ పలావ్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే 2 ఉల్లిగడ్డలను అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. చికెన్లోకి పలావ్లోకి 2 టమాటాలు 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే బియ్యం కడుక్కున్నానండి, బియ్యం కడిగి పక్కన పెట్టాను. ఇప్పుడైతే 2 స్టవ్లు ఆన్ చేశానండి. చికెన్కి పలావ్కి 2 కలిపే పెట్టాను. 2 స్టవ్ల మీద 2 పెట్టాను. చూడండి, త్వరగా రెడీ అవుతుంది. 2 పొయ్యిల మీద పెడితే త్వరగా రెడీ అవుతుంది. ఎప్పుడు చికెన్ బిర్యానీలే కదండి, అందుకని ఈసారి పలావ్ అయితే చేశానండి. చికెన్ విత్ పలావ్ అయితే ఉట్టి తిన్నా కానీ బాగుంటుందండి. నేనైతే నాన్ వెజ్ అసలు తినను, నేను ఉట్టి పలావే తిని పెరుగు చట్నీ అయితే వేసుకుంటానండి. చూడండి, చికెన్ అయితే వేసాను. చికెన్ వేసిన తర్వాత మూత అయితే పెట్టానండి. చికెన్ త్వరగా మగ్గిపోతుంది మూత పెడితే. త్వరగా రెడీ అవుతుందని ఎందుకన్నానంటే లేట్ అయిందండి. ఈరోజు మార్నింగ్ అయితే గుడికి అయితే వెళ్ళొచ్చాము, అందుకని 1 దాటింది. అందుకని త్వరగా రెడీ అవ్వాలని, తొందరగా రెడీ అవ్వాలని 2 స్టవ్లు అయితే ఆన్ చేసి పెట్టానండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకున్నామండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను నేను. ఇప్పుడైతే చికెన్లో ఉప్పు వేసుకున్నామండి. మళ్ళీ మూత అయితే పెట్టాలి. మీరైతే ఈరోజు సండే ఏం చేసుకున్నారో చెప్పండి, కామెంట్లో అయితే చెప్పండి. గుడికైతే వెళ్ళామని చెప్పాను కదండి, గుడిలో వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఎవరైనా ఏమైనా అంటారేమోనని అయితే భయం వేసిందండి, అందుకే తీయలేకపోయాను. శ్రావణ మాసం కదండి, అందుకని గుడికైతే వెళ్ళాము. మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి గుడికి అయితే వెళ్ళామండి. మార్నింగ్ ఈరోజు అయితే వెళ్ళాలనుకొని వెళ్ళాము. ఇప్పుడైతే వాటర్లో ఉప్పు వేసానండి, మళ్ళీ చికెన్లో కూడా వేసాను ఉప్పు. నేనైతే చికెన్కైనా బిర్యానీకైనా పలావ్కైనా అంత హడావుడిగా చేసే అంత మసాలాలు అయితే ఏం వేయనండి. నార్మల్గా ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క దోరగా వేయించి ఫ్రై చేసి పొడినైతే చేసి పెట్టుకుంటాను, అదే వాడతానండి. దాంతోపాటు అల్లం పేస్ట్ని వాడతాను. ఇంకా ఎక్కువ గరం మసాలాలు అవి అయితే నేను ఎక్కువ వాడనండి, చాలా సింపుల్గా రెడీ చేస్తాను. చూడండి, ఇప్పుడైతే వాటర్లో బియ్యం అయితే వేసానండి, పలావ్కి బియ్యం అయితే వేసాను. చికెన్ అయితే మగ్గిపోయిందండి, అందులో కొంచెం కారం అయితే వేసాను, ధనియాల పొడి వేసాను. చూడండి, ఇప్పుడైతే కొద్దిగా అయితే వాటర్ వేసానండి గ్రేవీనెస్ కోసం అయితే. లాస్ట్లో అయితే వేస్తానండి కరివేపాకు, ముందే వేస్తే ఫ్రై అవుతుందేమోనని, కొంచెం స్మెల్ బాగుంటుందని లాస్ట్లో వేస్తాను నేను కరివేపాకు అయితే. ఇంకా పులుసులాగా అయితే రెడీ చేశానండి చికెన్ని. చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే పెరుగు చట్నీ అయితే రెడీ చేసుకుందాము. దానిమ్మ గింజలను అయితే ఒలిచిపెట్టానండి, 1 ఉల్లిపాయను అయితే కట్ చేసి పెట్టాను, 1 పచ్చిమిర్చి మొత్తం అయితే వేసి పెరుగు బాగా మిక్స్ చేశానండి. నిమ్మకాయ అయితే సగం ముక్క పిండానండి. తర్వాత అయితే కరివేపాకు వేసాను, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అయితే వేసాను. చూడండి, పలావ్ అయితే కూడా ఉడికిపోయింది. చూడండి, చికెన్ విత్ పలావ్ రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ అండి.